BRTS కూడా తేవాలన్న ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా ప్రజా రవాణా కానీ, మంచినీరు కానీ, మురుగునీటి నిర్వహణ కానీ మిత్రులు చాలా మంది మాట్లాడినారు అధ్యక్ష. జాఫర్ హుసేన్ గారు మాట్లాడుతూ పార్కింగ్ల గురించి మాట్లాడినారు ఖిల్వత్లో. అధ్యక్ష, దాదాపుగా 40 పైచిల్కు మల్టీ లెవెల్ పార్కింగ్లను కూడా అతి త్వరలోనే పిలవబోతా ఉన్నాం. వాటిని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఖిల్వత్ గురించి చెప్పారు. ఖిల్వత్ ఆల్రెడీ పూర్తయింది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా, హైదరాబాద్ ఎంపీ గారు కూడా మరి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచి వారిని కూడా ఆహ్వానించి फाउंडेशन. नाज़रीन अस्सलाम वालेकुम. IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं. आइए देखते हैं ये तफसीलात. तेलंगाना असेंबली की कार्रवाई के दौरान हल्का नामपल्ली के MLA जाफर हुसैन मेराज के पुराने शहर हैदराबाद को तरक्की देने के एक सवाल पर माओट के वजीर KTR ने उन्हें अपने जवाब में बतलाया कि अभी सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी की फरमाइश पर चार मीनार पैदल राहरो प्रोजेक्ट को तकमील तक पहुंचाया जा रहा है और सड़कों की तज़ीन की जानिब भी तवज्जो दी जा रही है। रह गई नालों के तज़ीन वगैरह की बात तो वो देरपा साबित होगी, लिहाजा उसे माह बाद बारिश के शुरू किया जाएगा. హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే విజయవంతంగా ప్రతిరోజు 4 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులతో విజయవంతంగా సాగుతా ఉందో దాన్ని విస్తరిస్తాం అధ్యక్ష. తప్పకుండా అటు ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం. రెండవ దశ మెట్రోను కూడా చేపడతాం. దాంతోపాటు ట్రామ్ లాంటి వ్యవస్థను, ఎలివేటెడ్ ట్రామ్ని కూడా ఏదైతే ఐటీ కారిడార్లో ఈరోజు విపరీతమైన కంజెషన్తో బాధపడతా ఉన్నామో ఆ ప్రాంతంలో ట్రామ్స్ లేదా ఎలివేటెడ్ BRTS కూడా తేవాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా ప్రజా రవాణా కానీ, మంచినీరు కానీ, మురుగునీటి నిర్వహణ కానీ మిత్రులు చాలామంది మాట్లాడినారు అధ్యక్ష. జాఫర్ హుసేన్ గారు మాట్లాడుతూ పార్కింగ్ల గురించి మాట్లాడినారు ఖిల్వత్లో. అధ్యక్ష, దాదాపుగా 40 పైచిల్కు మల్టీ లెవెల్ పార్కింగ్లను కూడా అతి త్వరలోనే పిలవబోతా ఉన్నాం. వాటిని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఖిల్వత్ గురించి చెప్పారు. ఖిల్వత్ ఆల్రెడీ పూర్తయింది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా, హైదరాబాద్ ఎంపీ గారు కూడా మరి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచి వారిని కూడా ఆహ్వానించి ఫౌండేషన్ కూడా వేయాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే జరిగిందో అందులో భాగంగా హైదరాబాద్లో పారిశుద్ధ్యాన్ని పెంచేదానికి గతంలో 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఆనాడు హైదరాబాద్లో GHMC ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 3000 పైచిలకు ఆటోలు ప్రవేశపెట్టిన తర్వాత, స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆ కలెక్షన్ రెట్టింపు అయింది అధ్యక్ష. ఆనాడు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటే, సేకరిస్తూ ఉంటే ఈరోజు 7000 టన్నుల దాకా దాదాపుగా చెత్త GHMC సేకరిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ప్రతిరోజు మరి ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా చెత్తను ఇంకా మెరుగ్గా, పారిశుద్ధ్యం నిర్వహణను మెరుగ్గా చేయాలనేది అయితే సూచించారో గౌరవ సభ్యులు జాఫర్ గారు, తప్పకుండా అవసరమైన చోట रीडिप्लॉय करेंगे. जहां कहीं भी जरूरत पड़े हम लोग CRMP में कॉम्प्रिहेंसिव रोड मेंटेनेंस प्रोग्राम में हमने जो प्रोग्राम लिया 710 किलोमीटर का, उसमें सैनिटेशन भी प्राइवेट एजेंसी को दिया गया. जहां पे भी वो लोग को रीडिप्लॉय करने का जो मौका हमें मिलेगा, सैनिटेशन स्टाफ को रीडिप्लॉय करने का, वहां से हटा के इंटरनल कॉलोनीज या कहीं और रीडिप्लॉय करने का मौका मिलेगा, जरूर करेंगे. आप इस पर बेफिक्र रहिए, क्योंकि पूरी तरह से गवर्नमेंट की निगरानी इस बात पे है. मैं आपको यकीन दिलाता हूं कि हम इस बात पे पूरी तरह से तैनात हैं. इसके अलावा आपने कहा रेगुलर डिसिल्टेशन कीजिए. हमने एनुअल मेंटेनेंस के लिए दे दिया डिसिल्टेशन, ना सिर्फ मानसून के टाइम पे बल्कि पूरे साल में एनुअल मेंटेनेंस के लिए हमने करीब 340 जो वर्क है 41 करोड़ रुपए के साथ हमने सैंक्शन भी कर दिया और काम चल रहे हैं, काम जारी है. इसके अलावा रोड वाइडनिंग में भी 98 रोड्स हैव ऑलरेडी बीन टेकन अप फॉर रोड वाइडनिंग. उसमें शायद आपने जो जिस रोड का जिक्र किया वो भी उसमें होगा. उसमें से 16 हमने कंप्लीट किया और उसमें से 11 चार मीनार जोन में है. इसके अलावा 20 और रोड कंप्लीशन के बहुत करीब है. इसके अलावा बाकी 62 रोड जो है वो भी अभी हम टेकअप करेंगे. बहादुरपुरा फ्लाईओवर की भी आपने बात किया, SRDP की भी आपने बात किया. इसमें अभी तो शुरुआत तो हमने किया, 3-4 पियर तो डाल दिए, बट स्पीड अप करेंगे. मैं हैदराबाद MP साहब के साथ और बाकी आपके लीडर साहब के साथ भी मैं बैठ रहा हूं वेडनेसडे के दिन. जरूर इस पे हम एक बार फिर से रिव्यू करके तेजी से आगे बढ़ाएंगे. चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट का भी आपने जिक्र किया. 95% जो है इनर रिंग रोड का काम पूरा हो गया, उसमें वाइडनिंग भी पूरा हो गया. इसके अलावा वहां पे कर्बिंग जो कंस्ट्रक्शन करना था, फुटपाथ, ग्रेनाइट पेविंग, डक्ट, स्ट्रीट स्केपिंग, बाकी जितना भी करना था, 16 करोड़ रुपया हमने खर्च किया. और इससे बढ़कर अगर जरूरत पड़ा तो और 25-30 करोड़ और खर्च करने के लिए भी हुकूमत तैयार है. आप बेफिक्र रहिए. चार मीनार जो है हैदराबाद की शान है, तो हमारे सबके लिए भी आज चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट का हम सभी लोग समझते हैं अहमियत इसका. तो जरूर इस पे भी
हम अगर जरूरत पड़ा तो और भी पैसे देके इसको आगे ले जाएंगे, मैं वादा करता हूं आपसे। वाटर सप्लाई का आपने बात किया, जहां तक मेरा इत्तला है, कोई वाटर सप्लाई में कोई शॉर्टेज की तो कोई प्रॉब्लम नहीं है फिलहाल। तो अगर जरूरत पड़ा तो इमरजेंसी पंपिंग, अगर जरूरत पड़ा तो टैंकर्स की भी अगर इंतजाम करने की आपको अगर कोई कमी कहीं महसूस हुई तो हमें बताइए। हमारे मेट्रो वाटर वर्क्स के एमडी साहब भी यहीं पे हैं, हम जरूर उस पर भी इमीडिएटली अमलावरी करेंगे और इमीडिएटली आपको पानी का राहत, जहां कहीं भी मसला है वहां पे भी राहत हम ला देंगे, ये मैं आपसे वादा करता हूं। गौरवनीयुలు వివేకానంద గారు మాట్లాడుతూ, అధ్యక్ష, పాత పైప్ లైన్లను మార్చాలి శేర్లింగంపల్లి ప్రాంతంలో, అదే మాదిరిగా ఇంకా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్నారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు షా కన్సల్టెంట్స్ వారు అధ్యక్ష మొత్తం హైదరాబాద్ సివరేజ్ ప్లాన్ యొక్క కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।